రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన ప్రోగ్రాం చేపడతామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. దేశంలో కులాల వారీగా గణాంకాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ కోటరీలో ఉన్న వారిలో 5% మంది కూడా ఓబీసీ అధికారులు లేరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టేందుకు సుముఖంగా లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇదే పద్ధతిన తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే అవలంబిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. और उससे पता लगेगा किसके पास हिंदुस्तान का धन है। एक्सरे के बाद हम गरीब लोगों को सचमुच में भागीदारी दे पाए और हिंदुस्तान की प्रगति में एक बिल्कुल नया चैप्टर लिखा जाएगा। मगर जब मैं कास्ट सेंसस की बात उठाता हूँ, तो ना आपके चीफ मिनिस्टर कुछ कहते हैं, ना नरेंद्र मोदी जी कुछ कहते हैं। मेरा सवाल प्रधानमंत्री और केसीआर से है कि अगर हिंदुस्तान के बजट में सिर्फ 5% ओबीसी का कंट्रोल है तो फिर